నమస్తే సార్, మా అహింస మెడిటేషన్ ఛానల్కు మీకు స్వాగతం పలుకుతున్నాం సార్. మా అహింస మెడిటేషన్ ఛానల్లో వచ్చినందుకు మీకు కోట్ల కోట్ల ధన్యవాదాలు సార్. మా అహింస మెడిటేషన్ ఛానల్కి ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన అనుభవాలు తెలియజేస్తారని కోరుకుంటూ మీ పేరు మీ ఊరితో ప్రారంభించండి సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి, నా పేరు వీరామోహన్. నేను హైదరాబాద్లో ఉంటానండి. ఇప్పుడే డిగ్రీ అయిపోయింది నాది. ఓకే. నేను మెడిటేషన్కి వచ్చి ఒక 3-4 ఏళ్ళు అవుతుందండి. నాన్ వెజ్ మానేసాను అప్పటి నుంచే. అండ్ నాన్ వెజ్ మానేసిన దగ్గర నుంచి చాలా చేంజెస్ వచ్చాయి. ఏంటంటే సైంటిఫిక్గా కూడా మన బాడీ అనేది నాన్ వెజ్ తినడానికి తయారు చేయబడలేదు. నాకు ముందు చాలా పొగరు కానీ చాలా షార్ట్ టెంపర్డ్ ఉండేది, చాలా కోపం ఉండేదండి. ఎప్పటి నుంచి అయితే నేను నాన్ వెజ్ మానేసి ఇట్లా మెడిటేషన్ స్టార్ట్ చేశాను, చాలా పీస్ఫుల్ అయిపోయింది. మొత్తం కోపం కానీ అంతా ఎలిమినేట్ అయిపోయింది. నాకు మొత్తం చాలా మంచిగా ఉండండి. ఓకే సార్. మరి ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన కొత్తలో ఏమి అనుభవాలు పొందారు సార్? స్టార్టింగ్లో అండి నాకు ఒక స్పిరిచువల్ ఎన్కౌంటర్తో నేను మెడిటేషన్లోకి అనేది రావడం జరిగింది. ఏంటంటే సైంటిఫిక్గా కూడా మన బ్రెయిన్ అనేది చాలా కేపబుల్ అని చెప్పారు. పిట్యూటరీ గ్లాండ్ అని చాలా ఉన్నాయి ఇలాంటివన్నీ. మన శక్తులు అనేవి మనకే తెలియదండి. మనం అన్నీ ఈ కంఫర్ట్స్కి ఇవన్నిటికి అలవాటు పడిపోయి నాన్ వెజ్ తినేసి చాలా ఇలా తగ్గిపోయాం. కానీ మన బ్రెయిన్ అనేది చాలా ఫార్ మోర్ కేపబుల్ అండి. ప్రతి ఒక్కరు మెడిటేషన్ చేస్తా అనేది ఏం లేదండి. మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ మేకింగ్ యువర్ మైండ్ షార్పర్ అంతే. మీరు ఎక్కువ మెడిటేషన్ చేసే కొద్దీ మీ బ్రెయిన్ అనేది యాక్టివ్ అవుతుంది, అన్లాక్ అవుతుంది. దాన్ని బట్టి మీకు ప్రయాణం అంతా చాలా సులభంగా ఉంటుంది. ఓకే సార్. ఇప్పుడు ఉన్న యువతరానికి మీరు ఏ సందేశం ఇద్దాం అనుకున్నారు? అంటే ధ్యానులుగా మారడం కోసం, అలాగే శాకాహారులుగా మారడం కోసం ఇప్పుడున్న యువతరానికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఏంటంటే నాకు అనుభవం ఉందండి. ఇట్లా 3 ఏళ్ళ కింద కర్తాల్లో ఒకసారి నాకు పామ్ కార్డ్ జరిగితే మొత్తం వీళ్ళు పిఎంసి వాళ్ళు కానీ ఇక్కడ మన సొసైటీ వాళ్ళందరూ చాలా టెన్షన్ పడ్డారు. ఇక్కడ అడవిలో పాములన్నీ చాలా భయంకరంగా ఉంటాయి, మీరు ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్తారా అనేసి అడిగారు. నాకు ఒక సెకండ్ థాట్ వచ్చింది, వెళ్దామా హాస్పిటల్ లేదా ఇక్కడే ఉందామా అనేసి. కానీ ఏదైతే మనం నమ్మామో నిజంగా అది ఏదైనా పవర్ ఉంది, నిజంగా ఏదైనా ఉంది అంటే నాకేమవుదు, నేను బతికే ఉంటానని నమ్మానండి ఆ రోజు. ఈరోజు మీ ముందు నుంచి మాట్లాడుతున్నాను నేను. అట్లాంటిది మెడిటేషన్ అనేది చాలా మిరాకిల్స్ ఉంటాయండి. అది ప్రతి ఒక్కరు చేయాల్సిందే. పడుకునేటప్పుడు కూడా మనం చేసేది నథింగ్ బట్ మెడిటేషనే. మీరు మెడిటేషన్ ఎక్కువ చేసే కొద్దీ మీ శక్తి అనేది ఇంకా ఉంటుంది. మీరు పేషెన్స్ కోల్పోరు. లైఫ్లో అన్నీ ఈజీగా, ఏ ప్రాబ్లమ్స్ అన్నా ఈజీగా డీల్ చేయగలుగుతారు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో మెడిటేషన్ అనేది ప్రతి ఒక్కరు చేయాల్సిందే. ఓకే సార్. సార్, పిరమిడ్లో చేసే మెడిటేషన్కి ఇంట్లో చేసే మెడిటేషన్కి డిఫరెన్స్ ఏంటి సార్? ఇంట్లో అంటే మన ఒక్కళ్ళమే లోన్లీగా ఉంటామండి. మొత్తం మనకు అంత మోటివేషన్ కూడా ఉండదు, అంతా ఒక్కళ్ళే చేస్తూ ఉంటాం. ఇంకా పిరమిడ్ షేప్ కింద కూర్చుంటే మనకి ఆ ఎనర్జీస్ కానీ వైబ్స్ కానీ ఇంకా 3-4 టైమ్స్ ఎక్కువ ఉంటాయి. ప్లస్ ఇలాంటి ప్రాంగణానికి వస్తే మొత్తం అందరినీ కలిసి కానీ ఇలా చేస్తే అందరి వల్ల మోటివేట్ అయ్యి మనకి ఇంకా ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, ఇంకా ఎక్కువ. సార్, ఇప్పుడు మనం ఈ పిరమిడ్ షేప్లోనే ఎందుకు కూర్చోవాలి సార్? మనం వై కాంట్ వి సిట్ అండర్ ద స్క్వేర్ షేప్ సార్? అది స్క్వేర్ షేప్లో కూర్చుంటే మనకి అది వైబ్ అది పైనుంచి రావండి వచ్చేవన్నీ. అది మనం ఇప్పుడు కాదు, ఎప్పుడో బ్రిటిష్ అంటే ఈజిప్ట్ వాళ్ళందరంతా పెట్టారు అవన్నీ పిరమిడ్స్ అనేవి. సో అలానే ఫాలో అవుతూ వచ్చాం. దాని కిందనే పిరమిడ్ కిందనే అది ఉంది, ఆ ట్రయాంగిల్ షేప్లో. అవును సార్. ఓకే, రైట్ సార్. అండ్ మా అహింస ఛానల్ గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఇది ఇలాంటి ఛానల్ మీరు స్టార్ట్ చేసి చాలా గొప్ప పని చేశారండి. ఎందుకంటే మనకు తెలిసింది ఒక 10 మందికి కాక ఇలా ఆన్లైన్లో పెడితే అందరు రాలేరు, చూడలేరు. సో ఇలా షేర్ చేస్తే మనం కానీ యువతకు కానీ అందరికీ ఏదైనా చెప్తేనే తెలుస్తుంది. సో ఇలాంటిది మీరు స్టార్ట్ చేశారని, మీది చాలా గొప్పగా అవ్వాలని కోరుకుంటున్నాను. ఒక పెద్ద మంచి శాటిలైట్ ఛానల్, మన టీవీ ఛానల్ లాగా పెద్ద గొప్పగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే సార్, మా ఇంకొక క్వశ్చన్ ఉంది. ఇక్కడ జరిగే ప్రకృతి వ్యాలీలో ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ ఎలా ఉన్నాయి సార్? ఇక్కడ జరిగేవన్నీ చాలా అద్భుతంగా ఉందండి. అసలు అందరికీ ఇలా ఉంటుంది, ఇలా అడవిల మధ్యలో వచ్చి ఉండాలి, కొంచెం ఇలా ఉండాలి వనవాసంలా అని. అసలు కాకపోతే ఎవరికి పాసిబుల్ ఉండదు. మనము ల్యాండ్లు కొనుక్కోలేము, ఫామ్ హౌస్లో కట్టించుకోలేము. ఇట్లా మొత్తం మన ఫ్యామిలీ టైప్ లాగా మొత్తం మన వాళ్ళు మెడిటేషన్ చేసే వాళ్ళందరూ ఒక చోట వచ్చి ఇలా ఒక వైబ్ క్రియేట్ చేసి ఇలా ఫామ్ హౌస్లో నేచర్లో స్టే చేసి మెడిటేషన్ క్రియేట్ చేస్తూ చాలా అద్భుతం అండి. చెప్పారని జరిగిన అన్ని కార్యక్రమాల్లో మీకు అత్యద్భుతంగా అట్రాక్ట్ అయిన కార్యక్రమం ఏంటి సార్? ఇక్కడ అండి రోజు మార్నింగ్ అందరినీ కూర్చోబెట్టి మెడిటేషన్ చేపిస్తున్నారు కదండి, అది చాలా బాగుందండి. ఇట్లా అడవిల్లో మొత్తం అందరూ మార్నింగ్ లేచి మెడిటేషన్ చేస్తుంటే
చాలా పీస్ఫుల్ ఉంది, చాలా ఎనర్జెటిక్గా వస్తుంది. ఆ, మన తాతల కాలం రోజుల్లో బంతి భోజనం అరిటాకు భోజనం అనేవాళ్ళు. అవును. ఈ పిరమిడ్ సొసైటీలో ఇక్కడ తప్పించి నేనైతే ఎక్కడ చూడలేదు. మీరు ఎక్కడైనా చూసారా సార్? లేదండి, ఒకప్పుడు నా చిన్నప్పుడు చూసామని పెళ్ళిళ్ళలో, కానీ ఇప్పుడు ఎవరు అరిటాక్ అంటే నామోషి ఫీల్ అవుతున్నారు, కొంచెం చీప్లా అనేసి అందరు ప్లేట్లు వేసేస్తున్నారు. కానీ యాక్చువల్గా అరిటాకులో తినాలి, కింద కూర్చొని తినాలి, అవన్నీ మర్చిపోయారు. సో ఎక్కడో ఒక స్టార్ట్ చేస్తే అందరికి అలా అవేర్నెస్ స్ప్రెడ్ అవుతుంది. అవును సార్. ఇక్కడ తప్ప ఎక్కడ లేదండి అట్లా అయితే. ఇప్పుడు మిగతా పిరమిడ్స్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఈ అరిటాకు భోజనం బేస్ చేసుకుని అరిటాకు భోజనం బేస్ చేసుకుని వేరే పిరమిడ్స్ కంటే అందరు ఇలానే చేయాలండి. ఎందుకంటే న్యాచురల్గా వచ్చాం మనం, నేచర్లో ఉంటున్నాం. అలాంటప్పుడు ఇలానే చేయాలి. మనం బయట నుంచి తెచ్చిన ప్లాస్టిక్ కానీ ఇలాంటి ప్లేట్స్ ఏమైనా చేస్తే మనం కూడా పొల్యూట్ చేస్తున్నట్టు అవుతుంది. ఇంకా లోపలికి అడవిలోకి వచ్చి మనం చెత్త చేస్తే దాన్ని తప్పు చేసిన వాళ్ళు అవుతుంది. అదే అరిటాకులు వేస్తే ఆవులు కానీ ఏదో ఒకటి తినేస్తే అక్కడితో అయిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. మీ యొక్క విలువైన సమయాన్ని మా అహింసా మెడిటేషన్ ఛానల్తో పంచుకున్నందుకు చాలా అంటే చాలా వేల కోట్ల కృతజ్ఞతలు పలుకుతున్నాం సార్. అలాగే మీరు మీ అంత సాయం కోరుకునేది ఏంటంటే మీతో పాటు మీ ఉన్న ఫ్రెండ్ సర్కిల్లో కానీ లేకపోతే బంధువులతో కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సార్. తప్పకుండా చేయించండి. వాళ్ళందరూ కానీ నా కాలేజీలో కానీ అందరితో నేను తప్పకుండా సబ్స్క్రైబ్ చేపిస్తాను మీ ఛానల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.